అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం దుశుభములు నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 19వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ప్రార్థనయందు పట్టుదల. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమందు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనము ఆసక్తితో ప్రార్థించవలెను, శక్తితో ప్రార్థించవలెను. ప్రభువు మన యొక్క ప్రార్థనను వినుచున్నాడు అను విశ్వాసముతో జవాబును కాంక్షించి ప్రార్థించవలెను. అంత మాత్రమే కాదు, పైన ఉన్న వచనము ద్వారా అపోస్తలుడైన పౌలు ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని మనకు ఆలోచనను చెప్పుచున్నాడు. అవును, మన ప్రార్థనయందు పట్టుదల ఉండవలెను. మన ప్రియ ప్రభువు మన యొక్క ప్రార్థనను ప్రేమతో ఆలకించుటతో పాటు దానికి జవాబును ఇచ్చుచున్నవాడై ఉన్నాడు. అయితే అన్ని ప్రార్థనలు జవాబును పొందుకొంటలేదు. కొన్ని ప్రార్థనలు నిద్రమత్తుగాను, పారంపర్య ఆచారముగాను, అలవాటుగాను చేయుచున్నట్లుగా, ఇష్టము వచ్చినట్లుగాను, విధి చొప్పున చేయబడుచున్నట్లుగా ఉన్నాయి. అటువంటి ప్రార్థనలకు జవాబు వచ్చుటలేదు. అదే సమయం నందు పట్టుదల గల ప్రార్థనను, విరిగి నలిగిన హృదయం నుండి వెలుపడుచున్న ప్రార్థనను ప్రభు ఎన్నడూను తునీకరించడు. మూలపిత్రుడైన యాకోబు యొక్క ప్రార్థనను ఆలోచించి చూడుడి. రాత్రి అంతయును ప్రభువును గట్టిగా పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయును అని ఆయన గోజాడెను. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆనాడు ఆయనకు గల ఇరుకుల మధ్యన జ్యేష్ఠ సహోదరుని గూర్చిన భయము నిమిత్తము ప్రభువును పట్టుదలతో పట్టుకొనుట తప్ప మరొక ఎట్టి మార్గమును ఆయనకు తెలియలేదు. అట్టి పట్టుదల గల ప్రార్థన యొక్క ప్రతిఫలముగా ప్రభువు యాకోబును ఆశీర్వదించెను, ఇజ్రాయేలు అను కొత్త పేరును దయచేసింది. అంత మాత్రమే కాదు, అతని యొక్క సహోదరునితో సమాధానపడినట్లు అనుగ్రహించాను. ఏలియా యొక్క ప్రార్థనను పరిశీలించి చూడుడి. అది ఎంతటి ఆసక్తి గలదై ఉండెను. అందుచేతనే ఆయన యొక్క ప్రార్థన గూర్చి బైబిల్ గ్రంథము ఏ రీతిగా చెప్పుచున్నది. ఏలియా మన వంటి శ్రమలతో కూడిన స్వభావం గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా అప్పుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. ఆదిమ క్రైస్తవ సంఘము ఎదుగుటకు గల ఒక కారణము ఆసక్తితో కూడిన ప్రార్థనయే. అక్కడ వారందరూ ఏకమనసుతో ప్రార్థనతోనూ విన్నపములతోనూ ప్రార్థించుచుండిరి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనం అని బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాం. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన సాధారణమైన ప్రార్థనగా ఉండకూడదు. మీ యొక్క ప్రార్థన ఆత్మతోనూ సత్యముతోనూ ఉండవలెను. అర్థవంతమైన ప్రార్థనగా, పట్టుదల గల ప్రార్థనగా, శక్తి గలదై ఉండవలెను. అప్పుడు ప్రభువు నిశ్చయముగానే మీ యొక్క ప్రార్థనకు జవాబును ఇచ్చెను. నిశ్చయముగానే ముగింపు కలదు, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. నేటి ధ్యానమునకై దేవుడు తాను ఏర్పరచుకున్న వారి విషయమునందు దివారాత్రులు తన్ను తేరి చూచి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 103వ కీర్తన మరియు 104వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.